నమస్తే ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ రైతు భరోసా జమ చేసిన సీఎం జగన్. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని వ్యాఖ్య. రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తుంది. ధ్వజమెత్తిన మాజీ మంత్రి ఆలపాటి. గుంటూరులో ఘనంగా వాలంటీర్లకి వందనం కార్యక్రమం. అతిథిగా హాజరై వాలంటీర్లని సన్మానించిన మంత్రి విడుదల రజని. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రగాఢంగా నమ్మిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సహాయంతో పాటు రబీ ఖరీఫ్ సీజన్లకి సంబంధించి 0 వడ్డీ రాయితీ సొమ్మును సీఎం జగన్ బుధవారం రైతుల ఖాతాల్లో జమ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే 17,500 రూపాయలు అదనంగా ఒక్కో రైతుకి అందజేస్తున్నామని, రైతు కూలీలు బాగుండాలనే సంకల్పంతోనే ప్రభుత్వం ప్రతి అడుగు ముందుకు వేస్తుందని స్పష్టం చేశారు. అదేవిధంగా 19 లక్షల మంది రైతులకి 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రగాఢంగా కూడా నమ్మిన ప్రభుత్వం మనది. అందుకే 57 నెలల్లో వేసిన ప్రతి అడుగు కూడా రైతు బాగుండాలని, రైతు కూలీ బాగుండాలని మనసా వాచ కర్మన ప్రతి అడుగు కూడా అదే డైరెక్షన్లో వేస్తూ వచ్చాం. ఈరోజు 5వ ఏడాది ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ప్రతి సందర్భంలోనూ రైతుకు అందాల్సిన సమయంలో రైతుకు సహాయం అందిస్తూ ఎక్కడా కూడా క్రమం తప్పకుండా 5వ ఏడాది 3వ విడత రైతు భరోసా సొమ్మును ఈరోజు విడుదల చేస్తా ఉన్నాం. దాదాపుగా 53,58,000 మంది రైతన్నలకు వారి కుటుంబాలకు మంచి చేస్తూ బటన్ నొక్కి ఈ 3వ విడత సందర్భంగా ఈ సంవత్సరం ఈ ఏడాది చేస్తా ఉన్న ఈ రైతు భరోసా సాయం ఒక్కో రైతన్న కుటుంబానికి మరో 2,000 రూపాయలు చొప్పున నేరుగా 1,078 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం. ఈరోజు అందించే ఈ సాయంతో ప్రతి ఏటా కూడా 13,500 రూపాయలు మనం ఏదైతే ఇస్తూ వచ్చామో ఈ 5 సంవత్సరాలలో ప్రతి రైతు కుటుంబానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా 13,500 రూపాయలు ఇంటూ 5 సంవత్సరాల కింద 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చినట్టు అవుతుంది. ఈరోజు ఇస్తా ఉన్న ఈ 3వ విడత సహాయం కూడా కలుపుకుంటే ఇలా ఈ 53,58,000 మంది రైతన్నలకు అందించిన సహాయం కేవలం ఈ ఒకే ఒక్క స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల 34,288 కోట్ల రూపాయలు ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా, రైతన్నలకు పంటలు వేసే సమయంలో రైతన్నకు దన్నుగా పెట్టుబడి సహాయంగా అందించాం. ఈ ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా జరిగిన మంచి ఇది ఎందుకంత అవసరము, ఎందుకంత ఇంపార్టెంట్ అన్న అంశానికి వస్తే కరెక్ట్గా రైతన్న పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే రాష్ట్రంలో దాదాపుగా 50% మంది రైతన్నలకు 1/2 హెక్టార్ లోపు
విస్తీర్ణం ల్యాండ్ ఉన్న పరిస్థితులు. దాదాపుగా 50% మంది రైతన్నలకు కనీసం 1.25 ఎకరాలు కూడా లేని పరిస్థితి. అదే 1 హెక్టార్ దాకా కూడా తీసుకుంటే దాదాపుగా 70% మంది రైతులు ఇదే కోవలోకి వస్తారు. మరి ఈ 50% మంది రైతులు, ఈ 70% మంది రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే, ఈ పెట్టుబడి సహాయం అనేది లేకపోతే వీళ్లకు రుణాలు అందడము కష్టము. ఈ రుణాలు అందని పరిస్థితి, రుణాలు ఒకవేళ వచ్చినా ఆ వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి. ప్రైవేట్ రుణాలు అయితే మరీ ఎక్కువ వడ్డీలు, ఆ వడ్డీలు, ఆ రుణాలు, ఆ చక్కెర వడ్డీలు, ఇదే పరిస్థితిలో రైతన్న సతమతం అవుతా ఉన్న పరిస్థితి. ఈ రైతన్నలు ఏదైతే, ఈ 50% మంది రైతన్నలు ఏదైతే 1.25 ఎకరాల లోపు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక గొప్ప మేలు జరుగుతూ ఉంది. దాదాపుగా వీళ్ళు వేసే పంటల్లో 80% పంటలకు అయ్యే 80% ఖర్చు ఈ 13,500 రూపాయల్లో కవర్ అవుతుంది. దాదాపు 80% ఖర్చు, 80% పంటలకు ఈ 13,500 రూపాయల్లో కవర్ అయ్యే ఒక గొప్ప అడుగు ఈ 57 నెలల కాలంలోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగింది అని చెప్పడానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా, మరీ ముఖ్యంగా పేద రైతుల పక్షపాత ప్రభుత్వంగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ పెట్టుబడి రావడం వల్ల ఈ 13,500 రూపాయలు అది కూడా ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా మిస్ కాకుండా, క్రమం తప్పకుండా పంట వేసే సమయానికే, కరెక్ట్గా ఖరీఫ్ మొదలయ్యే సమయానికే, పంట వేసే సమయానికే మే జూన్ మాసంలోనే 7,500 రూపాయలు కరెక్ట్గా ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టడం, మళ్ళీ పంట కోసే సమయంలో అక్టోబర్ నవంబర్ మాసంలో మళ్ళీ పంట కోసే సమయంలో మరో 4,000 రూపాయలు ప్రతి రైతన్న చేతుల్లోనూ పెట్టడం, మళ్ళీ అది పంట కోసే సమయానికైనా ఉపయోగపడుతుంది, లేదా రబీ అవసరాలకైనా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఆ తర్వాత రబీ పంట చేతికొచ్చే సమయానికల్లా మళ్ళీ జనవరి ఫిబ్రవరి మాసంలో మరో 2,000 రూపాయలు. ఇలా క్రమం తప్పకుండా రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ, ఆదుకుంటూ, పెట్టుబడి సహాయంగా తనకు ఎప్పుడు అవసరమో ఆ అవసరమైనప్పుడు ఏ రోజు కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా ఆ రైతన్నకు తోడుగా ఉంటూ ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు అందాల్సిన సమయం కరెక్ట్ సమయంలో అందించగలిగితే రైతు పరిస్థితి బాగుంటుంది అని చెప్పి రుజువు చేస్తూ ఈ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ఇస్తూ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఏకంగా ఈ 57 నెలల కాలంలో అక్షరాల 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు తన చేతుల్లో పెట్టినట్టు అయింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తుందని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆలపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయాన్ని సీఎం జగన్ పూర్తిగా నాశనం చేశారని, 5 ఖరీఫ్ 5 రబీల కాలాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి వ్యవసాయ రంగానికి తీవ్రంగా నష్టం కలిగించారని కన్నెర్ర చేశారు. కేంద్రం ఇస్తున్న సమయానికి తమ పార్టీ ముద్ర వేసుకోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. అదేవిధంగా గతంలో చంద్రబాబు 50,000 చొప్పున రైతు రుణాలను మాఫీ చేశారని గుర్తు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు రైతు భరోసాని అమలు చేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బటన్ నొక్కే కార్యక్రమం చేసి అనునిత్యం మోసంతో బతికే జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి అన్నదాత అయినటువంటి రైతును కూడా మోసం చేసే వ్యక్తిగా ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడని చెప్పి నా భావన. ఎందుకంటే వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యక్తి 5 ఖరీఫ్లు 5 రబీల కాలం 10 కాలాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఒక పాలన, ఒక ముఖ్యమంత్రి స్వయంగా
వ్యవసాయానికి నష్టం జరిగేలాగా వ్యవహరించినటువంటి పాలన ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పి చాలా స్పష్టంగా కనిపించే అంశం. ఎందుకంటే ఈ రోజున మీరు చెప్పే అన్ని అబద్ధాలు ఇంకెవరు కూడా చెప్పరని చెప్పి నా భావన. వ్యవసాయాన్ని మరి ముఖ్యంగా నిర్వీర్యం చేయటమే కాకుండా వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులను ఆదుకుంటున్నానని చెప్పి ఎన్నికల ముందల మీరు చేసినటువంటి వాగ్దానం, నేను 5 సంవత్సరాల్లో 50,000 రూపాయలు ఇస్తానన్నటువంటి మీరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీరు కేవలం 7,500 రూపాయలు మాత్రమే మీరు విడుదల చేసి కేంద్రం ఇచ్చే సహాయాన్ని కూడా మీరు కలిపి నేను రైతులకి సహాయం చేశానని చెప్పుకోవడంలో దీంట్లో ఎంత వాస్తవం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది రైతాంగానికి. అంతేకాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు 1,50,000 రూపాయల రుణమాఫీని 3 విడతల రుణమాఫీ చేసిన తర్వాత 4వ విడత 5వ విడత ఉన్న రైతాంగానికి నువ్వెందుకు రుణమాఫీని అమలుపరచలేకపోయావు? దీన్ని రైతు ద్రోహిగా పరిగణించబడదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 50,000 రూపాయల రుణాన్ని ఒక్కసారి రుణమాఫీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అయితే 50,000 రూపాయలు 5 ఏళ్ల కాలంలో ఇస్తానని చెప్పినటువంటి నమ్మబలికినటువంటి నువ్వు కేవలం 37,000 రూపాయల 500 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి చరిత్రహీనుడివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. స్వచ్ఛంద సేవా సైనికులు, వాలంటీర్లు అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని కొనియాడారు. గుంటూరు మెడికల్ కాలేజీలోని జింఖానా ఆడిటోరియంలో బుధవారం ఎమ్మెల్యే మద్దాలగిరి అధ్యక్షతన వాలంటీర్లకి వందనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రజని అతిథిగా హాజరై వాలంటీర్లని అభినందించిన అనంతరం మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిలాగా పనిచేస్తుందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో అడ్డంగా దోచుకుందని ఆరోపించారు. ఈ రోజు వాలంటీర్ల వ్యవస్థని ప్రజలు సగౌరవంగా స్వాగతిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల్లో తమకి గుర్తింపు ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. జీఎంసీ కమిషనర్ చేకూరి కీర్తి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాలగిరి, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, విభిన్న ప్రతిభావంతులు కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ గనికా ఝాన్సీ, బత్తుల దేవానంద్తో పాటు పలువురు కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజన్ బాబు, రాజేశ్వరి, ఈరోజు వాలంటీర్స్కి వందనం అని చెప్పి ఒక గొప్ప కార్యక్రమాన్ని మన గుంటూరు వెస్ట్లో ఈరోజు మీ అందరితో పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అధికారులకు, ఈ కార్యక్రమం కోసం నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యే మద్దాలగిరి గారికి, మేయర్ కావటి మనోహర్ నాయుడు గారికి, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారికి, మన మధ్యకు వచ్చి వెళ్ళినటువంటి ఎమ్మెల్సీ యేసురత్నం గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లకి, వివిధ పదవుల్లో ఉన్నటువంటి పెద్దలకు, అలాగే మరి ఈ కార్యక్రమం కోసం ఇంత పెద్ద ఎత్తున కూడా విచ్చేసినటువంటి వాలంటీర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాలంటీర్స్ అనగానే ఒకప్పుడు మనము ఈ వాలంటీర్ అనే పేరు విన్నాం. ఏదైనా వాలంటరీ ఆర్గనైజేషన్ వచ్చి పలానా మంచి పని చేశారంటే ఒక సేవా గుణం కలిగినటువంటి వాళ్ళు, స్వచ్ఛంద సేవలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఇలాంటి మంచి పనులు చేస్తారనేటువంటి ఒక ఆలోచన సమాజంలో ప్రతి ఒక్కరికి ఉండేది. ఈరోజు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వాలంటీర్స్ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరిజిన్ చేసినటువంటి ఒక వాలంటీర్ వ్యవస్థ అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. అలాగే ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డుకు వెళ్ళినా కూడా
ఈరోజు మనకు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎంత ప్రోయాక్టివ్గా ఈరోజు ప్రజలకు సేవలు అందించేటువంటి విషయంలో పనిచేస్తుందనే విషయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు నిరూపించినటువంటి గొప్ప వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ అని చెప్పి ఈ సందర్భంగా నేను ఇది గుర్తు చేస్తూ ఉన్నాను. మిగతా రాష్ట్రాలు ఆశ్చర్యపోయి ఈ వాలంటీర్స్ ఏంటి, ఈ సిస్టమ్ ఏంటి, 50 ఏళ్ళకు ఒకరిని మీరు ఎలా పెట్టారు, అసలు ఎలా ఇది వర్కౌట్ అవుంది, ఇంత పెద్ద వ్యవస్థకు మీరు ఎలా శాలరీస్ ఇవ్వగలుగుతున్నారు, ఈ వ్యవస్థని ఈ ఆర్గనైజేషన్ లాగా దీన్ని ఎలా మీరు నడపగలుగుతున్నారని చెప్పి మన దేశంలో అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా పెద్ద డిబేటబుల్ అంశం అండ్ తెలుసుకోవాలి అని చెప్పి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ మాడ్యూల్ ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎలా ఇంప్లిమెంట్ చేశారని చెప్పి చాలా టీమ్స్ వచ్చి స్టడీ చేసి వెళ్ళినటువంటి కేస్ స్టడీస్ మనకు చాలా ఉన్నాయి. ఆర్ యు ఆల్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్? ఆర్ యు ఆల్ నాట్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్? yes or no? You all have to feel proud of it. అలాగే వాలంటీర్స్ ఈరోజు ఏ గ్రామంలో ఏ వార్డులో మనం చూసినా ఆ గ్రామానికి సంబంధించో ఆ వార్డుకి సంబంధించి మేము ఏది మాట్లాడుకున్నా కూడా మీరు అందులో ఒక భాగం అవుతూ ఉన్నారు. యూ హ్యావ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ విలేజ్ ఆర్ దట్ వార్డ్ in regards to any of the matters we are talking about. Maybe it is development, maybe it is welfare, maybe it is related to some other issue in regards to that particular area. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 5 ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కాలేదని, అభివృద్ధిలో కూడా రాష్ట్రం వెనకబడి ఉందని జనసేన పార్టీ నాయకులు వల్లభనేని బాలశౌరి ఆరోపించారు. గుంటూరు కృష్ణానగర్లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలశౌరి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. ఇదిలా ఉంటే మచిలీపట్నం పార్లమెంట్ లో తాను ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ సమర్థవంతంగా అమలు చేశామని, మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో ఇప్పటికే చర్చించినట్లు చెప్పారు. ప్రజలంతా తమ పార్టీలకి మద్దతు తెలిపి స్వేచ్ఛాయుతమైన పాలన పొందాలని ఆకాంక్షించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఈవెన్ 5% కూడా దాన్ని అడిషనల్గా కంప్లీట్ చేయలేదు. దాని మీద ఒక డెసిషన్స్కి రాలేదు ఇంతవరకు. అసలు ఆ ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్లాల్సింది అనేది. అదే రకంగా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. మాది తీర ప్రాంతం మచిలీపట్నం. కేంద్ర ప్రభుత్వం నుంచి జలజీవన్ మిషన్ నుంచి దాదాపు 200 కోట్ల రూపాయల పైన నేను కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చిన దాన్ని మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఇంతవరకు దాన్ని పన్నులు ప్రారంభించటం లేదు. సో ఇవన్నీ చూస్తే వైసీపీని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. అందులో ఎలాంటి డౌటు లేదు. ప్రధానంగా నా మచిలీపట్నం పార్లమెంట్లో నేను ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ దాదాపుగా కంప్లీట్ చేశాను ఒక పార్లమెంటు సభ్యుడిగా. ఇప్పుడు కొత్తగా మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ని రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో గ్యారెంటీగా కంప్లీట్ చేస్తాం. దాని నుంచి ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలందరినీ, సంబంధిత అధికారుల్ని అందరినీ కలిశాను. ఇప్పుడు మచిలీపట్నం పోర్టు ఏదైతే డెవలప్ అవుతుందో ఆ డిపిఆర్ని మరలా ఈ పోర్టు ప్రాజెక్టును కూడా ఆ డిపిఆర్లో చేర్చి, ఈ రైల్వే ప్రాజెక్టును కూడా ఆ పోర్టు డిపిఆర్లో చేర్చి, సో మచిలీపట్నం నుంచి రేపల్లె లైను దివిసీమ ప్రజానికానికి, అవనిగడ్డ ప్రజానికానికి ఇది ఎప్పటి నుంచో తీరన్నటువంటి కోరిక. అలాగనే ఇటుపక్క రేపల్లెకి ఆ కనెక్టివిటీ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది.
గుంటూరు జిల్లాలో 1,26,273 మంది రైతులకి 5వ విడత వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి చేకూరింది. ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి గుంటూరు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ బటన్ నొక్కిన అనంతరం రైతులకు చెక్కు అందజేసిన కలెక్టర్ మాట్లాడారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ వరుసగా 5వ సంవత్సరం చివరి విడత నిధుల మంజూరు కార్యక్రమం, అలాగే దాంతోపాటుగా వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలకు సంబంధించినటువంటి ఈ ఆర్థిక సహాయం, ఈ 2 ఆర్థిక సహాయం కార్యక్రమాన్ని ఈరోజు క్యాంప్ కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించిన నేపథ్యంలో మన జిల్లాకు సంబంధించి ఈ రోజున మన జిల్లాలో ఈ 1,26,273 మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయ కమతాలు కలిగినటువంటి రైతులకి 25,53 లక్షల రూపాయలు వారి అకౌంట్కి జమ చేయడం. ఇది 2019-20 సంవత్సరంలో ప్రారంభమైనప్పుడు 1,18,178 మంది రైతులకి 159 కోట్లకు పైచిలుకు వారి అకౌంట్లలో జమ చేయడంతో ప్రారంభమై గత 4 సంవత్సరాలు ఇప్పుడు ఇచ్చినటువంటి 25 కోట్ల పైగా ఇచ్చినటువంటి ఆర్థిక సాయంతో కలిపి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా మన జిల్లాలో ఉన్న రైతాంగానికి 794,22 లక్షల రూపాయలు వారికి సాయం చేయడం జరిగింది. ఇంత పెద్ద మొత్తం రైతులకి డైరెక్ట్గా వారి అకౌంట్కి జమ చేయడం రైతులకి తప్పనిసరిగా ఇది చాలా ఉపయోగంగా సీజన్లో ముఖ్యంగా పెట్టుబడి నిధికి ఉపయోగపడిందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే రైతుకి రుణాలు ఎవరైతే తీసుకొని 1 లక్ష లోపు రుణాలని సకాలంలో చెల్లించుంటారో వారికి కూడా వడ్డీని కూడా రైతు అకౌంట్కి జమ చేయడం, తద్వారా 0 వడ్డీ పంట రుణాల పథకాన్ని అమలు చేయడం 2019 ఖరీఫ్ నుంచి ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఈ రోజున రబీ 2021-22 ఖరీఫ్ 22కి సంబంధించి మన దగ్గర 22,521 మంది రైతు కుటుంబాలకి 4,38 లక్షల రూపాయలని వడ్డీని కూడాను వారి అకౌంట్కి జమ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి మన గుంటూరు జిల్లాలో రైతాంగానికి ఇంత మంచి చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి హృదయపూర్వకంగా వారందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గుంటూరు నగరంలోని పట్టాభిపురం ఏటీ అగ్రహారం జీకేఆర్ విద్యా సంస్థలో బుధవారం సైన్స్ ఎక్స్పో ఘనంగా జరిగింది. ఇరు బ్రాంచులకు చెందిన విద్యార్థులు చిట్టి బుర్రలకి గట్టిగా పదును పెట్టి అద్భుతమైన ఆవిష్కరణలు తయారు చేసి ప్రదర్శనలో పెట్టారు. జీకేఆర్ మెయిన్ బ్రాంచ్ డైరెక్టర్ కొండారెడ్డి సారథ్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో భాగంగా ఏటీ అగ్రహారం బ్రాంచ్ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపల్ శైలజ సుశీల మాట్లాడారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడతాయని, అందుకోసమే తమ పాఠశాలలో ప్రతి ఏటా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మూఢనమ్మకాలను చెరిపేస్తూ సైన్స్ దిశగా దూసుకెళ్తున్నామని అన్నారు. ముందుగా అందరికీ నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు. మా యొక్క జీకేఆర్ విద్యా సంస్థల పట్టాపురం మరియు ఏటగ్రహారం క్యాంపస్ల నుండి అందరికీ, దేశ ప్రజలందరికీ ఈరోజు నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు మా విద్యా సంస్థల్లో మా యొక్క విద్యార్థుల చేత 400 రకాలైనటువంటి ప్రాజెక్టులు అతి తక్కువ ఖర్చుతో
వారి యొక్క తల్లిదండ్రుల సహకారంతో, మా ఉపాధ్యాయుల యొక్క సహకారంతో కొత్త ఆవిష్కరణలు చేశారు. ఆ ఆవిష్కరణలు ఎంత బాగున్నాయి అంటే మా యొక్క పేరెంట్స్ కోఆపరేషను, మా ఉపాధ్యాయుల కోఆపరేషను, మా పిల్లల్లో ఉన్న జిజ్ఞాస అనేది ఎంత బాగుందంటే రేపు పొద్దున భారత శాస్త్రవేత్తలుగా ఎదగడానికి ఈ యొక్క సైన్స్ ప్రోగ్రాము ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. మా విద్యార్థుల యొక్క ఆలోచన శక్తిని చూస్తుంటే ఓకే, ఈ రకంగా ప్రయోగాలు చేస్తుంటే మన దేశము రాబోయే సంవత్సరాల్లో, రాబోయే రోజుల్లో అన్ని దేశాలు భారతదేశం సైడు అందరూ భారతదేశం అనగానే ఓకే, ఇదివరకు ఇప్పుడు దాకా అమెరికా అనేవాళ్ళు, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్లో మొత్తం భారతదేశం గురించి అన్ని దేశాలు గొప్పగా మాట్లాడుకునే తయారయ్యేటట్టుగా మన భారతదేశంలో అందరూ విద్యార్థులు ఎంతో గొప్పగా సైన్స్ మీద, మ్యాథ్స్ మీద ఎంతో గొప్పగా ఆలోచనలు అనేది బాగా వస్తున్నాయి. ఈ యొక్క సైన్స్ డే రోజున మా యొక్క విద్యార్థులు చిన్న వస్తువులతో, అతి తక్కువ ఖర్చుతో కూడినటువంటి వస్తువులతో, మనీతో, చిన్న వేస్ట్ ఐటమ్స్తో వాళ్ళు తయారు చేసినటువంటి ప్రయోగాలు మా యొక్క పేరెంట్స్ చాలా గొప్పగా మెచ్చుకున్నారు. మన భారతదేశ శాస్త్రవేత్తలు అయినటువంటి శ్రీనివాస రామానుజన్ గారు, సివి రామన్ గారు, మోక్షగుండం విశ్వేశ్వరరావు గారు, హోమీ బాబా, అలాంటి ఎంతో మంది మన యొక్క భారత శాస్త్రవేత్తల గురించి మా విద్యార్థులు మన భారత శాస్త్రవేత్తలకు అనుకున్నటువంటి ఎన్నో ప్రయోగాలు చేశారు. వారి యొక్క ప్రయోగాలు చూపర్ల మటుకు ఎంతో గొప్పగా ఆకర్షించినాయి. వారి యొక్క ఆలోచన శక్తి మటుకు ఈ యొక్క ప్రయోగాల ద్వారా విద్యార్థుల యొక్క ఆలోచన శక్తి ఎంతో బయటికి తీసుకొచ్చారు. జీకేఆర్ స్కూల్ నుంచి సైన్స్ ఎగ్జిబిషన్ ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. జీకేఆర్ హై స్కూల్ పట్టభీపురం అండ్ ఏటగ్రహారం. సో పిల్లలకి సైన్స్ ఎక్స్పో వల్ల వాళ్ళ సైన్స్ ఎంతవరకు డెవలప్ చేసుకుంటున్నారు అనేది మనం తెలుసుకోవటం కోసము, పిల్లల నాలెడ్జ్ ఎంతవరకు ఉన్నది తెలుసుకోవటం కోసం మనం ఇలాంటి కార్యక్రమాలన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల వాళ్ళ స్పిరిట్ ఎంత ఉంది, పిల్లలు ఎంతవరకు ప్రాజెక్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళ యాక్టివిటీస్ని బట్టి మన టాలెంట్ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం పిల్లలు సైన్స్ పరంగా డెవలప్ అవుతున్నారా లేదా అనేది మనకి వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా మూఢనమ్మకాలు అలా లేకుండా సైన్స్ని నమ్మితే మనం ఏదేది డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనేది పిల్లలు ఈ యాక్టివిటీస్ నుంచి చూపించారు మనకి. నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నాము అంటే జీకేఆర్ హై స్కూల్స్లో పట్టాభిపురం అండ్ ఏటగ్రహారంలో నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నారు. పిల్లలు సివి రామన్ గారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా 400 ప్రాజెక్ట్స్ ద్వారా మేబీ మినిమం 100 వర్కింగ్ మోడల్స్ తీసుకొచ్చారు. రిమైనింగ్ అతని యొక్క ఐడియాలజీని తీసుకుంటూ భావి భారతదేశాన్ని ప్రగతి నిర్దేశం చేసే వాళ్ళగా రెడీ అవ్వాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. నిస్వార్థ సేవా సైనికులు వాలంటీర్లు అని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా అన్నారు. తూర్పు నియోజకవర్గ వాలంటీర్లకి బుధవారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వాలంటీర్లకి వందనం పేరుతో పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఎమ్మెల్యే ముస్తఫా అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబుతో పాటు నూరి ఫాతిమా పాల్గొని పురస్కారాల ప్రదానం చేసిన అనంతరం మాట్లాడారు. జాస్మిన్, భవానీ, ప్రభుత్వానికి అలాగే ప్రజలకి ఒక లూపేర్ అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా అవ్వదాత కానీ లేకపోతే సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే అంటున్నారు, మాకు వాలంటీర్స్ వస్తున్నారు, మా వాలంటీర్స్ ఇస్తున్నారు, మా వాలంటీర్స్ ప్రతి ఒక్కటి చూసుకుంటున్నారు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకం పెట్టుకున్నారు మీ మీద. 5 సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సంక్షేమ పథకాల్లో ఈ నవరత్నాల్లో చెప్పింది ఒక వాలంటీర్స్ అని చెప్పినప్పుడు ఏం చేస్తారులే వాలంటీర్స్, వాళ్ళ వల్ల ఏం సాధ్యమవుతుందిలే, ఈ ప్రభుత్వం చెప్పడం వరకే చేసి చూపించలేదు అని చెప్పారు. అమలు చేయటం ఒకటైతే అమల్లో తీసుకొని రావడం ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఏమనంటే ఎవరు వచ్చినా కులాలు, మతాలు, పార్టీలు నాకు అవసరం లేదు, సేవా తత్వం ఉన్న వాళ్ళు వాలంటీర్స్ అయితే ఖచ్చితంగా మంచి చేస్తారు, ఆ 50 కుటుంబాలకి నేనున్నాను అని చెప్పి ఒక భరోసా ఇస్తారు అని చెప్పి, అదేవిధంగా మీ మీద నమ్మకం పెట్టుకున్నట్టనే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళారు మీరు.
జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా అందించారు. అది మీ వల్లే సాధ్యమైంది. ఈ రోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఏమనంటే మాకు మా ప్రభుత్వానికి మా వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళు మాకు మంచి చేస్తారు, మాకు మంచి చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మేము పేరు తెచ్చుకున్నామని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా వేరే రాష్ట్రాల వాళ్ళు కోవిడ్ సమయంలో ఎంతో ఇబ్బంది పడ్డారు. ఎలా అంటే ఎలా అందిస్తాం, మేము మాట చెప్పాము కదా, ప్రజలకి సంక్షేమ పథకాలు ఎలా అందిస్తామని చెప్పి వేరే రాష్ట్రాల వాళ్ళు అనుకున్నారు. కానీ మేము ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఎందుకంటే కష్టకాలంలో కూడా మీరందరూ మా తోడున్నారు కాబట్టి, మా ప్రభుత్వానికి తోడున్నారు కాబట్టి, మన ప్రభుత్వం మన ప్రజలు అని అనుకున్నారు కాబట్టి మీరందరూ కూడా కష్ట సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అలాగే ప్రజలకి మీరు అండగా ఉన్నారు కాబట్టి పెన్షన్ అందించారు, రేషన్ అందించారు, వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలో ప్రతి ఒక్కటి అందించారు. మనమందరం కూడా పిల్లల జిల్లాతో సంతోషంగా ఉండాలి అంటే ఈ 45 రోజులు మీరు దీక్ష చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఆ దీక్ష ఏంటంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ 45 రోజుల పాటు మీరు దీక్ష కొనాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా సవినయంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే మనకి ఏదన్నా మంచి జరగాలి అంటే, మనకి ఏదైనా ఉద్యోగం రావాలి అంటే, నాకు ఏదైనా పదవి రావాలి అంటే, నాకు ఏదైనా మంచి అవకాశం రావాలి అంటే, నాకు వ్యాపారంలో లాభం పొందాలి అంటే, లేక నాకు వ్యాపారం బాగా సాగాలి అంటే మనం కొన్ని వ్రతాలు చేస్తాం, కొన్ని పూజలు చేస్తాం, కొన్ని దీక్షలు చేస్తాం. ఈ రోజు మీకు ఈ 45 రోజుల పాటు మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని ఈ శాశ్వతంగా ఉండాలి అంటే, ఈ గౌరవం మీ ప్రాంతంలో నిరంతరంగా కొనసాగాలి అంటే, ఈ గౌరవం మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మీకు జీవితాలు మీరు బతుకున్నాడు, మీరున్నాడు, మీరు ఆ ప్రాంతంలో నివసించినన్నాడు, మీరు ఉద్యోగం చేసినన్నాడు, ఈ గౌరవం నిరంతరం మీకు రావాలి అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలి. ఈ వ్రతాన్ని మీరందరూ కూడా చేయాలని చెప్పేసి అందరూ కూడా మీరు చెప్తా ఉన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు, ఈ రోజు అధికారంలోకి మేము వస్తా ఉన్నాం, అన్ని వ్యవస్థల్ని కఠించేస్తాం, అన్ని వ్యవస్థల్ని పీకేస్తాం, అన్ని వ్యవస్థలు నిర్మూలిస్తాం, ప్రప్రదంగా సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థని పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామని చెప్తా ఉన్నారు. మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు అనేది అంటే సూర్యుడు తూర్పును ఉదయించడం ఎంత వాస్తవో, సూర్యుడు పడవల శ్రమించడం ఎంత వాస్తవో, ఈ 2024లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావడం అంతే వాస్తవం, అక్షర కష్టం, ఇది వాస్తవం చెప్పేసి చెప్తూ చంద్రబాబు నాయుడు కళ్ళగంటా ఉన్నాడు. వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండ్లమూడి రోజారాణి వాలంటీర్ వ్యవస్థపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన ఆలోచన విధానంతో ఏర్పాటైన వాలంటీర్ వ్యవస్థ కరోనా కష్టకాలంలో పనిచేసిన తీరు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఎమ్మెల్యే అభ్యర్థుల విడుదల రజని, నూరి ఫాతిమా ఆధ్వర్యంలో ఈ రోజు వాలంటీర్లకి వందనం కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందని, మున్ముందు రోజుల్లో వాలంటీర్లకి మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. అవార్డులకి అర్హత పొందని వాలంటీర్లు నిరాశ చెందకుండా ముందుకు వెళితే తప్పకుండా న్యాయం జరుగుతోందని చెప్పారు. ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థని చక్కగా ఫామ్ చేసి ఒక చరిత్రను సృష్టించి ప్రతి 50 కుటుంబాలకి ఒక రిప్రజెంటేటివ్ లాగా ఒక వాలంటీర్ని పెట్టేసి వాళ్ళతో ఏదైతే పథకాలు ఉన్నాయో అన్నీ కూడా మేనిఫెస్టోలో ఏవైతే ఉన్నాయో పింఛన్ కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏవైతే గవర్నమెంట్ నుండి రావాల్సినవి అందాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ రోజున ఎంతో సక్సెస్ఫుల్గా గత 4.5 సంవత్సరాల నుండి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. మన ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఇంకా మిగిలిన రాష్ట్రాల వాళ్ళు కూడా రోల్ మోడల్గా తీసుకొని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో కూడా మొన్నే పిఎం గారు మోడీ గారు నరేంద్ర మోడీ గారు అందరికీ కూడా దిశానిర్దేశం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఎవరైతే వాలంటీర్స్ దాదాపు 2,60,000 మంది వాలంటీర్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా 4 విడతలుగా మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఎంకరేజ్ చేసే దిశగా వాళ్ళకి కొన్ని అంటే ఫెలిసిటేషన్ వాళ్ళని గౌరవించడం
జరుగుతూ ఉంది సమ్ ఎంకరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే 3 సార్లు ఆల్రెడీ వాళ్ళకి ఫెలిసిటేషన్ చేయటం జరిగింది, గుర్తించడం జరిగింది, వాళ్ళని ఎంకరేజ్ చేయటం జరిగింది. చక్కగా వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ కావచ్చు, వాళ్ళకి ఎంకరేజ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని రికగ్నైజేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ అది ప్రైస్లెస్ అని చెప్పేసి అనుకోవాలి. దానిలో భాగంగా ఇవాళ రోజున 4వ సారి మొన్న 15వ తారీఖు ఫిరంగిపురంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్కి వందనం అని చెప్పేసి చేయటం జరిగింది. ముఖ్యంగా మనం 3 సార్లు కూడా తీసుకుంటే మొట్టమొదటిసారిగా 14/4/2021లో 2,30,993 మంది వాలంటీర్స్ని మనము సత్కరించుకోవటం జరిగింది. అదే సెకండ్ టైం తీసుకుంటే 7/4/2022లో 2,33,333 మంది వాలంటీర్స్ని చక్కగా మనం ఎంకరేజ్ చేయటం జరిగింది. ఆ తర్వాత థర్డ్ టైం తీసుకుంటే 9/5/2023లో 2,23,219 మంది వాలంటీర్స్ని ఎంకరేజ్ చేస్తూ చక్కగా వాళ్ళని మనందరం కూడా సత్కరించుకోవడం జరిగింది. ఫైనల్గా మొన్న మనకి 15 అంటే లైక్ జనవరి 15న ఫిరంగిపురంలో దాదాపు 2,55,464 మంది ఐ థింక్ అందరినీ కూడా రకరకాల బిరుదులు ఇస్తూ కూడా వాళ్ళని సత్కరించడం జరిగింది. ఏంటంటే ఇవాళ రోజున తీసుకుంటే మా గుంటూరులో ఇవాళ విడదల రజనీ గారి ఆధ్వర్యంలో అలాగే ఫాతిమా నూరి గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాలంటీర్ వ్యవస్థ ఉండి ఇక్కడ చక్కగా పనిచేస్తూ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్లో కూడా నేను కార్పొరేషన్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినప్పుడు నేను ఏవైతే వాళ్ళని రిక్వెస్ట్ చేశానో వాళ్ళు కూడా నాకు చాలా సహకరించబట్టే నేను నా డివిజన్లో చక్కగా పనిచేసుకోగలిగాను అని చెప్పడానికి ఈ సందర్భంగా చాలా గర్వపడుతున్నాను. అప్పుడు ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో అందరు వాలంటీర్స్కి కూడా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. సో ఇవాళ ఈ మా ఎమ్మెల్యేలు ఇద్దరైతే ఎవరైతే అభ్యర్థులు ప్రకటించారో వాళ్ళ సమక్షంలో ఇక్కడ గుంటూరులో ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చక్కగా ఎంకరేజ్ చేసే దిశగా ఇవాళ మెడికల్ కాలేజ్ జింకానా ఆడిటోరియంలో కావచ్చు, విజ్ఞాన మందిరంలో కావచ్చు వాళ్ళని కూడా సత్కరిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి మహత్తరమైన కార్యక్రమానికి మా గుంటూరులో కూడా మేము శ్రీకారం చుట్టి చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి చాలా ఆనందిస్తూ ఉన్నానండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ రైతు భరోసా జమ చేసిన సీఎం జగన్, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని వ్యాఖ్య. రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తుంది, ధ్వజమెత్తిన మాజీ మంత్రి ఆలపాటి. గుంటూరులో ఘనంగా వాలంటీర్లకి వందనం కార్యక్రమం, అతిథిగా హాజరై వాలంటీర్లని సన్మానించిన మంత్రి విడదల రజని. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.